అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, DBHS దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క రాష్ట్ర భాష యొక్క లెసన్ భోర్ కా తారా ఫస్ట్ పార్ట్ చెప్పాను. సెకండ్ పార్ట్ నాటకం ఆ యొక్క భోర్ కా తారా ఫస్ట్ పార్ట్లో కవి పరిచయం చెప్పాను. ఇవాళ సెకండ్ పార్ట్లో లెసన్ స్టార్ట్ చేస్తాను. ఆ యొక్క భోర్ కా తారా లెసన్లో ఆ పాత్రలు ఒక్కసారి చూడండి. శేఖర్ ఉజ్జయిని కా కవి. శేఖర్ అనేటువంటి వ్యక్తి ఉజ్జయిని రాజ్యానికి కవి. మాధవ్ గుప్త సామ్రాజ్య का कर्मचारी शेखर का मित्र. గుప్త సామ్రాజ్యానిలో పనిచేసే ఒక ఎంప్లాయ్ శేఖర్ అనేటువంటి యొక్క మిత్రుడు. ఛాయా శేఖర్ की ప్రేయసి అనంతర్ పత్ని. ఛాయా అనే ఆవిడ శేఖర్ యొక్క భార్య, ప్రేయసి లవర్, అదేవిధంగా భార్య కూడా. स्थान गुप्त साम्राज्य की राजधानी उज्जैनी के एक गृह. ఉజ్జయిని యొక్క ప్లేస్ ఏంటి అంటే ఉజ్జయిని యొక్క ఒక గృహంలో ఇదంతా జరుగుతూ ఉంది. సమయము 5वीं शती सन 455 ईस्वी के आसपास. ఈ కహాని, ఈ నాటకం జరిగింది ఎప్పుడు అంటే 5వ శతాబ్దంలోని క్రీస్తు పూర్వం 455వ సంవత్సరం, మీన్స్ 5వ శతాబ్దంలో ఈ యొక్క నాటకం రాయటం జరిగింది. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. कवि शेखर का गृह सब वस्तुएं अस्त व्यस्त. बाई और एक तख्त पर मौली फटी हुई चादर बिछी हुई है. उस पर एक चौकी भी रखी है और लेखनी इत्यादि भी. इधर उधर भोज पात या कागज बिखर पड़े हैं. एक तिपाही भी है. इस पर कुछ पात्र रखे हैं. पीछे की ओर एक खिड़की है. बाया दरवाज़ा अंदर आने के लिए और दाया बाहर से आने के लिए. दीवारों में कई आले या ताक है जिनमें दीपदान या कुछ और वस्तुएं रखी हैं. शेखर कुछ गुनगुनाते हुए टहलता है या कभी कभी तख्त पर बैठकर कुछ लिखता जाता है. जान पड़ता है वह कविता बनाने में संलग्न है. तल्लीन मुद्रा, जो कुछ वह कहता है उसे लिखा भी जाता है. చెప్పాను కదా, ఆ ప్లేస్ ఏ విధంగా ఉంది, ఆ ప్లేస్లో ఏ విధంగా అక్కడ ఉండటం జరిగింది, ఆ ప్లేస్లో వస్తువులు ఏ విధంగా పడి ఉన్నాయి. చాలా దివాల్ అంటే గోడల మీద కానివ్వండి, అదేవిధంగా బోర్డ్స్ మీద కానివ్వండి, రకరకాలైనటువంటి విషయాలు రాసి ఉన్నాయి అక్కడ. శేఖర్ అంటున్నాడు, अंगुलियों आतुर तुरत पसार खींचते नील फटका छोर. दोबारा कहता है, फिर लिखता है, टंका जिसमें जाने किसे और स्वर्ण कण. पूरा करने के प्रयास में तल्लीन है. इतने में बाहर से माधव का प्रवेश. संसारिकता का भाव और जानकारी उनके चेहरे से प्रकट है. द्वार के पास खड़ा होकर थोड़ी देर तक वह कवि की लीला देखता रहता है. उसके बाद ఇక్కడ కూర్చొని కవి ఏం రాస్తా ఉన్నాడు, కవి యొక్క లీలలు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క పద్యం కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు ఆ కవి.
ఒక కవి ఒక సమస్యని క్లియర్ చేయడానికి, ఒక పద్యాన్ని పూరించడానికి, ఒక నాటకాన్ని పూరించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అదంతా కూడా చూస్తూ ఉన్నాడు మాధవ్. शेखर शेखर अभी सुना ही नहीं, एक पंक्ति लिखकर स्वर्ण कन्या प्रिय को रहा निहार। शेखर चौंक कर कौन? ओहो, माधव उठकर माधव की ओर बढ़ता है। శేఖర్ రాస్తూనే ఉంటాడు, ఇంకా రాస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్ వచ్చారా, వేరే వాళ్ళు వచ్చారని అబ్జర్వ్ చేయడు. వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ వచ్చి శేఖర్ అని అడిచాడు. అప్పుడు కూడా పోయం చెప్తున్నాడు. శేఖర్ అని గట్టిగా అరిచేసరికి అప్పుడు లేచి, ఓ మాధవ్ నువ్వా వచ్చినావు అని చెప్పి మాధవ్ సైడ్ వెళ్తాడు. क्या कर रहे हो शेखर? ఏం చేస్తున్నావు శేఖర్? यहाँ आओ माधव, यहाँ। उसके कंधों को पकड़कर तख्त पर बिठाता हुआ, यहाँ बैठो। स्वयं खड़ा है माधव। तूने भोर का तारा देखा है कभी? मुस्कुराते हुए, हाँ, क्यों? बड़ी गंभीरता पूर्वक कैसा अकेला सा एकटक देखता रहता है। जानते हो क्या? नहीं जानते। तख्त के दूसरे भाग पर बैठता हुआ, बात यह है कि एक बार रजनी बाला अपने प्रियतम प्रभात से मिलने जा चली। गहरे नीले कपड़े पहनकर, जिसमें सोने का तार टके थे। ज्यों ही निकट पहुंची त्यों ही लाज की आंधी आई और बेचारी रजनी का अड़ा ले चली। रुक कर फिर क्या हुआ? అంటే ఇక్కడ కవి, నువ్వు ఎప్పుడైనా భోర్ కా తార చూసావా? మిణుకు నక్షత్రం అన్నమాట. అది మిణుకు పురుగు లాంటిది. అది ఎంత విచిత్రంగా ఉంటుందో చూసావా? ఒకసారి వాళ్ళ ప్రియురాలు ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ చెప్తున్నాడు. నీలి ఆకాశపు రంగులో బట్టలు వేసుకొని తన ప్రియుణ్ణి కలవటానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రియుణ్ణి కలిసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూలంకషంగా వివరిస్తూ చాలా గొప్పగా కవి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది సెకండ్ పార్ట్, భృగుతార. మై డియర్ స్టూడెంట్స్, ఇంతటితో ఆపేస్తున్నాను. రేపు నెక్స్ట్ భోర్ కా తార, రేపు నెక్స్ట్ ఇంకో థర్డ్ పార్ట్ చెప్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.